మెదక్ నుంచి ఓకే, ఉమ్మడి మెదక్ పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. అదేవిధంగా జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా సురేష్ షెట్కర్, జహీరాబాద్ బీజేపీ అభ్యర్థిగా బీబీ పాటిల్, జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్, మెదక్ పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు, బీఆర్ఎస్ అభ్యర్థిగా వెంకటరామరెడ్డి పేర్లు ఖరారు చేశారు. గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు నేతలు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా మెదక్ ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలు, మొదటిది జైరాబాద్ పార్లమెంట్ స్థానం కాగా రెండోది మెదక్ పార్లమెంట్ స్థానం. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం ఇప్పటికే పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించాయి ప్రధాన రాజకీయ పార్టీలు అని చెప్పవచ్చు. ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి జైరాబాద్ అభ్యర్థిని చూసుకున్నట్లయితే మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేష్ షెట్కర్ కు మరోసారి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇటీవల బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ టికెట్ కేటాయించారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్, ఈయన గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేశారు మెదక్ పార్లమెంట్. ఈ నేపథ్యంలో నుంచి మాజీ ఐఏఎస్ నేతలుగా ఉన్నటువంటి వెంకట మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డారు. కాంగ్రెస్ నుంచి నీలం మధు, వర్గానికి మధు ఇంకా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో ఆయన అభ్యర్థిగా పోటీ చేసి పెద్ద ఎత్తున నేపథ్యంలో తిరిగి కాంగ్రెస్ లో మెదక్ పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. బీజేపీ దుబాక మాజీ ఎమ్మెల్యే నేత బీజేపీ టికెట్ కేటాయించింది. అయితే ప్రధాన పార్టీ కూడా ఇప్పటికే ప్రచారంలో తీసుకుపోతున్నారని చెప్పవచ్చు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా ఇప్పటికే ప్రత్యర్థులపై ఒకరికొకరు స్థాయిలో విపక్షాలు గుర్తించుకుంటున్నారు. అయితే మెదక్ పార్లమెంట్ చూస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మంది ఎదుర్కొన్నారు. పార్లమెంట్ పరిధిలో వచ్చేటువంటి పటాన్చెరు, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేగా ఉంది కాబట్టి కొంత బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ స్థానాన్ని మనం తెలుసుకుంటామని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా పార్లమెంట్ గెలుచుకోవాలని కూడా బీసీ సామాజిక వర్గం చెందినటువంటి నేతలు అక్కడ బరిలో నీలం మధు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. అంతవరకు 2 రోజుల క్రితమే టికెట్ ఇప్పటికే ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి. అదేవిధంగా బీజేపీ తరఫు నుంచి ఇప్పటికే ప్రచారం పరిస్థితి ఉంది. అయితే పోటీ మాత్రం అటు బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీల మధ్య ఉంటుందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజకీయ. మరోవైపు హైదరాబాద్ పార్లమెంట్ లో కూడా సేమ్ రిపీట్ అవుతుందని చెప్పవచ్చు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గాని పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సునీల్. ఇక వరంగల్ నుంచి చూసుకుంటే ఉమ్మడి